హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ శంకర్ గౌడ్. కేసీఆర్ కాశీకే సన్యాసం పుచ్చుకొని బిచ్చమెత్తుకోవాల్సిందే. 4-5 పిల్లర్లు పోతే తప్పేందంటారా? కేసీఆర్కు ఓ కాలు విరిగితే ఫరక్ పడుతుందా? అవినీతిని బయట పెడుతుంటే ఎదురుదాడా, వేటాడుతాడా? అల్లాటప్పగా కూర్చున్నామా? పరిస్థితిని పరిశీలించిన అనంతరం రేవత్ ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. అంతకుముందే ప్రాజెక్టు అంచనా వ్యయము ఇప్పటి వరకు కాళేశ్వరం పేరుతో కట్టింది ఇసుకలో పేక మేడల ప్రపంచంలో అద్భుత కట్టడమైతే కేసీఆర్ ఎందుకు రారు? అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పొత్తు కోసమే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మాపై పొన్నం ఆరోపణ. సో కేసీఆర్ కాశీకే అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్. ఎందుకంటే ప్రజలకు డిసెంబర్ 7 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్కరోజైనా అధికార పార్టీ ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తున్నది. ప్రతిపక్షానికి ఒక హోదా ఇచ్చారు, విపక్షగా కొనసాగించాలా, ప్రజల నుంచి ప్రజల అవసరాలకు ఆర్గ్యుమెంట్ చేయాలా, అసెంబ్లీకి పోవాలి, ప్రతిపక్షం అనేది పోవాలి. ఎందుకంటే అధికార పార్టీకి మీరు విపక్షగా కొనసాగించకపోతే అసెంబ్లీలో ఎవరు వస్తారు? అది గమనించవలసిన విషయం. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కరెక్ట్ చేయలేదని ఇప్పుడున్న అధికార పార్టీ అంటుంది. ఆ అధికార పార్టీకి మీరు సంజయ్ చెప్పుకునే అవసరం లేదు. అసెంబ్లీకి వెళ్ళి మీరు ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వవలసిన బాధ్యత మీదే కదా. కాబట్టి కేసీఆర్ చేసినది తప్పుల తడకలు ఏంటిదంటే 100కు 100 తప్పులు చేసిండు కాబట్టి తప్పించుకుంటున్నాడు అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఈరోజు ప్రజలకి అంటున్నారు. ప్రజలు అనడానికి కారణం ఏంటంటే ఈ తప్పుల తడకకు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పుట్టగొడుగుల్లా పెట్టుకొని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయని అంటున్నారు ప్రజలు. ఎందుకంటే పదే అధికార పార్టీకి ఎందుకు గెలిపించారు? ఈరోజు కాంగ్రెస్ని గెలిపించారంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు, బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. తిరిగి అధికారంలోనికి మళ్ళీ రావడానికి ఏదో ప్రజల్లో అవిశ్వాస తీర్మానం, అసంతృప్తి కలిగించాలి, ఏదో దొంగతనంగా మళ్ళా అందులో నుంచి కొనాలి, రేపో మాపో మళ్ళీ మేము పార్టీని మా ఫేవర్లనే మేము బీఆర్ఎస్ అయ్యి మళ్ళా ప్రజలకు అనుకూలంగా మేమే మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతాడని కలలు కంటున్నారు.